సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆదివారం రోజు యాదగిరిగుట్టలో ఆలేరు పట్టణంలో సర్వై పాపన్న గౌడ్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బహుజన చక్రవర్తి దళిత బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అని అన్నారు। జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలా షాపూర్ గ్రామంలో ఆగస్టు 18న 1650 సంవత్సరంలో సగోని ధర్మన్న సర్వములకు జన్మించిందని అన్నారు। ఆ పేరులోనే పౌరుషం ఉన్నటువంటి సర్దార్ సర్వై పాపన్న గారి 374వ జయంతి సందర్భంగా యాదగిరిపురంలో ఆ వీర యోధుడికి దండేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన పక్క జిల్లా జనగామ జిల్లాలో రఘునాథపల్లి కిలాసపురం అనే గ్రామంలో 1650 ఆగస్టు 18న జన్మించినటువంటి ఒక బహుజన బిడ్డ। బహుజనులంతా కూడా బానిసలు కాదు, బహుజనులు కూడా రాజ్యాధికారం చేపట్టొచ్చనే ఉద్దేశంతో అతి చిన్న వయసులోనే సుమారు 12,000 సైన్యంతో 7 కోటలు జయించి హైదరాబాద్ నడుముతున్నటువంటి గోల్కొండ కోటతో సహా భువనగిరి కోట కిల్లను కూడా స్వాధీనం చేసుకొని 7 మాసాలు అక్కడి నుంచి పరిపాలన చేసినటువంటి ఒక బహుజన బిడ్డ, వీర యోధుడు, మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి సర్దార్ సర్వై పాపన్న వారసులంగా ఇలా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి బహుజనులు ఏకమైతే ఏదైనా సాధ్యమని చెప్పి ఆ రోజుల్ని 300 సంవత్సరాల కింద నిరూపించినటువంటి మన బహుజన బిడ్డ సర్దార్ సర్వై పాపన్న గారి వారసులుగా మన బహుజనులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఆ వీర యోధుడు కాదా వచ్చే తరాలకు తెలవాల్సిందిగా ఇలాంటి జయంతి వర్ధంతి సందర్భం కూడా ఆ మహనీయులను స్మరించుకొని వాళ్ళ బాటలో నడవడం కోసం ఇలా సర్దార్ సర్వై పాపన్న జయంతి ఇంత పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించిన స్థానిక గౌడన్నలకు, స్థానిక చైర్మన్ గారికి, స్థానిక మండల పార్టీ కానీ స్థానిక ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ బహుజనులంతా కూడా ఏకమై బహుజనుల జెండా ఎగిరే విధంగా మనందరం సర్వై పాపన్నను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మన